మంత్రి పదవి కోసమై ఎమ్మెల్యే కళా వెంకట్రావు బొత్సపై విమర్శలు చేస్తున్నారని మాజీ ఎంపీ బెల్లాల చంద్రశేఖర్ ఆరోపించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని తన నివాసంలో కళా వెంకట్రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజం నుండే కార్యకలాపాలు నడిపిస్తుండటంతో వారు చీపురుపల్లికి ఎమ్మెల్యేనా లేక రాజం ఎమ్మెల్యేనా అని తెలియడం లేదని ఎద్దేవా చేశారు. రాజం వదిలి చీపురుపల్లికి వస్తే బొత్స చేసిన అభివృద్ధి ఏంటో చూపిస్తామన్నారు. చీపురుపల్లి అభివృద్ధిపై దమ్ముంటే చర్చలకు రావాలంటూ సవాల్ విసిరారు. ఉండి రాజకీయంలో సీనియర్గా ఆయన తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి కూడా ఆయన శాసనసభ్యులుగా మంత్రులుగా అనేక పదవులు చేసి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఇవాళ ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఎవరో ఇచ్చింది చదివి చెప్పినట్టు ఉంది. లేదు ఆయన ఏదో ఆశించి ఆ పార్టీలో ఏదో ఆశించి మరి మంత్రి బొత్స సత్యనారాయణ గారిని తిరిగితే నాకు మంత్రి పదవి వస్తుందో లేకపోతే ఇంకో పదవి వస్తుందో అని ఆశించి అనే మాటల్లాగా ఉన్నాయి తప్పించి ఆయన స్థాయికి తగ్గట్టు మాటలా లేవని చెప్పి నేను తెలియజేస్తాను. ఉత్తరాంధ్రగా అభివృద్ధి గురించి ఆయన మాట్లాడడానికి అర్హుడు కాదని నేను చెప్పాను. నువ్వు సీనియర్గా ఉండి మంత్రిగా ఉండి ఈ ఉత్తరాంధ్రకి ఏం చేసావు అనే దాని మీద చర్చకి రమ్మంటే మేము ఎక్కడికైనా మీరు రాజాం రమ్మన్నా చీరుపులు రమ్మన్నా ఎక్కడికైనా రాజా వచ్చి మేము హెచ్చర్లు రమ్మన్నా మీరు చేసిన కాన్స్టిట్యున్సీ రాజాం హెచ్చర్ల చీరుపులు చేశారు కనుక 3 నియోజకవర్గాలు ఎక్కడ రమ్మన్నా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు సుజల్ స్రవంతి అనే కార్యక్రమం ద్వారా సంఖ్యల నుంచి నీరు తీసుకొచ్చాం. ఆవేళ పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు సుమారు 79 కోట్ల రూపాయలతో చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఏదైతే ఇంద్రమ్మ సోలార్ అనే కార్యక్రమం ద్వారా మేమంతా కూడాను ప్రతి గ్రామానికి కూడాను నీళ్ళ ట్యాంకులు కట్టించి పంచాయతీకే కాకుండా గ్రామ హ్యామ్లెట్ విలేజ్లకు కూడా నీళ్ళ ట్యాంకులు కట్టించి కుళాయిలు ఇచ్చే కార్యక్రమం చేశాం. అప్పటికి మీరు మీ తమ్ముడు రాజాం నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఉన్నారు.